విడాకులు తీసుకుందామనుకున్న భార్యాభర్తలను లోక్ అదాలత్ ఒక్కటి చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన కొత్తపల్లి వెంకటేష్ శ్రీలత దంపతులకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా విడిపోయేందుకు సిద్ధపడి హుజూర్ నగర్ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారికి 6 నెలల గడువు ఇచ్చింది. ఈలోపు ఇరువురి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకున్నారు. జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద సమక్షంలో లోక్ అదాలత్తో మళ్లీ ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో దంపతులతో మొక్కను నాటించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద. కార్యక్రమంలో అడిషనల్ జిల్లా కోర్టు సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఏజీపీ రేణుకాదేవి, ఏపీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు. విడాకులు తీసుకుందామనుకున్న భార్యాభర్తలను లోక్ అదాలత్ ఒక్కటి చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కు చెందిన కొత్తపల్లి వెంకటేష్ శ్రీలత దంపతులకు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ సమస్యల కారణంగా విడిపోయేందుకు సిద్ధపడి హుజూర్ నగర్ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారికి 6 నెలల గడువు ఇచ్చింది. ఈలోపు ఇరువురి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకున్నారు. జిల్లా న్యాయమూర్తి లక్ష్మీ శారద సమక్షంలో లోక్ అదాలత్తో మళ్లీ ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో దంపతులతో మొక్కను నాటించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద. కార్యక్రమంలో అడిషనల్ జిల్లా కోర్టు సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఏజీపీ రేణుకాదేవి, ఏపీపీ కోటిరెడ్డి పాల్గొన్నారు.